బాహుబలి రాకముందు ఖాన్ త్రయం బాలీవుడ్ని ఏలుతోంది. ఒక్క బాలీవుడ్నే కాదు, యావత్ ఇండియన్ సినిమాను సైతం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఏలారు. కానీ ప్రభాస్ ఒకే ఒక్క సినిమాతో ఖాన్ త్రయాన్ని సైతం భయపడేలా చేశాడు. పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశాడు. ఇక్కడి నుంచి ఇండియన్ సినిమా రూపురేఖలు మారిపోయాయి. ఇక బాహుబలి 2 సినిమాతో హిందీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్ కి నార్త్ ఆడియన్స్ ప్రతి సినిమాకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఇప్పుడు కల్కికి ఫిదా అవుతున్నారు బాలీవుడ్ వాసులు. ఈ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లో డే బై డే కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజుకి మించి మరో రోజు అన్నట్టుగా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి బాలీవుడ్లో మొత్తం 4 రోజుల్లో 115 కోట్లు కొల్లగొట్టింది కల్కి. ఫస్ట్ డే 22.50 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు 23.25 కోట్లు, మూడో రోజు 26.25 కోట్లు, నాలుగో రోజు 40.15 కోట్లతో 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది. దీంతో బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది కల్కి. అక్కడ థియేటర్ ఆక్యుపెన్సీ కూడా బాగుంది. ఇక రివ్యూలైతే మామూలుగా ఇవ్వటం లేదు హిందీ జనాలు. కల్కిని ఆకాశానికి తెస్తున్నారు. పైగా ఈ మధ్యకాలంలో అమితాబ్ బచ్చన్ను నాగస్విన్ చూపించినట్టుగా బాలీవుడ్లో ఎవ్వరూ చూపించలేకపోయారు. ఇక ప్రభాస్ స్టార్డంతో పాటు దీపికా పదుకునే క్రేజ్, దిశా పటాని గ్లామర్ ట్రీట్ కూడా సినిమాకు మరింత ప్లస్గా మారింది. దీంతో బాలీవుడ్లో దుమ్ము దులిపేస్తోంది కల్కి. ఖచ్చితంగా లాంగ్ రన్లో భారీ వసూళ్లను రాబట్టడం గ్యారంటీ అంటున్నారు.